నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్యాంగ ఉల్లంఘన నేటికి కాంగ్రెస్ నెరనెరాన జీర్ణించుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ కు రాజ్యాంగం పట్ల ప్రేమను కనబర్చే హక్కు లేదని స్పష్టం చేశారు. మరోవైపున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాత్రం మోదీ విమర్శలను తిప్పికొట్టారు. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు గతాన్ని తవ్వుతున్నారంటూ విమర్శించారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ 50 ఏళ్లుగా ఓ మాయని మచ్చగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఎమర్జెన్సీ ఎట్ 50. ఎమర్జెన్సీ ఈ పేరు చెబితే చాలు 2-3 తరాల భారతీయులు ఉలిక్కి పడతారు. ఆనాటి చీకటి రోజులను తలుచుకొని కొందరు వణికిపోతారు, మరికొందరు ఆగ్రహంతో ఊగిపోతారు, ఇంకొందరు పిడికిలు బెగుసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం. ఆనాటి ఎమర్జెన్సీ సంఘటనలు నేటికి ఎందరికో తడియారని జ్ఞాపకాలుగానే ఉన్నాయి. మరోవైపున ఎమర్జెన్సీ అనేది ప్రభుత్వంపై ప్రతిఘటనకు స్ఫూర్తినిచ్చేదిగా నిలిచింది. విపక్షాల ఐక్యతకు బీజం వేసిందిగా చరిత్రలో నిలిచిపోయింది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు నాంది పలికింది. అదే ఇప్పుడు మరోసారి అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. దేశంలో నాటి ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన మైండ్ సెట్ నేటికి కాంగ్రెస్ పార్టీలో సజీవంగానే ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నామని చెప్పడానికి కాంగ్రెస్ కు ఎలాంటి హక్కు లేదని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఎలా అణచివేసిందో ఎమర్జెన్సీ చీకటి రోజులు గుర్తు చేస్తాయని అన్నారు. ఎమర్జెన్సీపై ప్రజలు తమ వ్యతిరేకతను చాటి చెప్పారని, అందుకే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని ఆనాటి చరిత్రను గుర్తు చేశారు. ప్రధాని మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తిప్పికొట్టారు. దేశం గత 10 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ కిందనే ఉందన్నారు. పార్టీలను మొక్కచెక్కలు చేయటం, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయటం, ఈడీ, సిబిఐ, ఐటీ విభాగాలకు విపక్ష నేతలపైకి ఉసిగొల్పటం, ముఖ్యమంత్రులను సైతం జైల్లో వేయటం, ఎన్నికలకు ముందు విపక్షాలకు సరైన పోరాట అవకాశాలను ఇవ్వకపోవటం, ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ కిందకు రావా అని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం, సహకారం గురించి మోదీ మాట్లాడుతున్నప్పటికీ ఆయా చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. దేశంలో సరిగ్గా 49 ఏళ్ల క్రితం 1975 జూన్ 24న అర్ధరాత్రి సమయంలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధింపు నిర్ణయాన్ని ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రకటించారు. రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకులను అరెస్టు చేయడం ప్రారంభించారు. అరెస్ట్ అయిన వారిలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, జయప్రకాష్ నారాయణ్, మొటార్ మొరార్జీ దేశాయ్, రాజ్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, విజయరాజ సింధియా, అరుణ్ జైట్లీ లాంటి ప్రముఖ నేతలున్నారు. ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై సెన్సార్షిప్ విధించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వేలాది మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.
దేశంలో ఎమర్జెన్సీ 21 నెలల పాటు కొనసాగింది. లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టులు ప్రకటించిన నేపథ్యంలో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అది నాటి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలోనే 1977 జనవరి 18న ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకులను జైలు నుంచి విడుదల చేశారు. మార్చి 16 నుంచి 20 వరకు దేశంలో ఎన్నికలు జరిగాయి. 1977 మార్చి 21న దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఎమర్జెన్సీ కాలం దేశ ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చింది. ప్రాథమిక హక్కులు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి ఏ ఒక్క అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా దేశ ప్రజలంతా ఉద్యమించి ఎమర్జెన్సీ తొలగించేలా ఒత్తిడి తేగలిగారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చలా మిగిలింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని ఆమె తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. దీనికి పూర్వరంగం చూస్తే 1971 నాటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారు. అంతకంటే ముందు ఆమె 1969లో బ్యాంకుల జాతీయీకరణ, 1970లో రాజభరణాల రద్దు లాంటి చర్యలతో ఆమె సంచలనం కలిగించారు. ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. ఇక 1971లో బంగ్లాదేశ్ విమోచనం ఆమెకు మరింత పేరు తెచ్చింది. క్రమంగా ఆమె నియంతలా వ్యవహరించడం మొదలుపెట్టారు. న్యాయ వ్యవస్థను సైతం తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచిస్తే దాన్ని తోసిపుచ్చేలా వివిధ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. ఇవన్నీ విపక్షాలకు ఆగ్రహం తెప్పించాయి. పంతొమ్మిది 1973 నుంచే ఇందిరాగాంధీ పాలనపై వ్యతిరేకత క్రమంగా పెరిగిపోయింది. గుజరాత్లో నవనిర్మాణ్ ఉద్యమం చోటు చేసుకుంది. 1974లో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఉద్యమించారు. సంపూర్ణ విప్లవం కోసం పిలుపునిచ్చారు. మరోవైపున రైల్వేలో అతిపెద్ద సమ్మె జరిగింది. ఇలాంటి సందర్భంలోనే ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీపై కేసు వేశారు. ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1975 జూన్ 12 అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చింది. ఆమె ఎన్నిక చెల్లెదని స్పష్టం చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలోనే 1975 జూన్ 25న ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒక అంచనా ప్రకారం అప్పట్లో 35,000 మందిని మీసా కింద అరెస్టు చేశారు. దేశ భద్రత నిబంధనల కింద 75,000 మందిని అరెస్టు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ఉద్యమించాయి. ఇలా ఉద్యమించిన వారిలో జయప్రకాష్ నారాయణ్ ప్రముఖంగా నిలిచారు. ఒకప్పుడు ఆయనే నెహ్రూ మరణం తర్వాత ఇందిరాగాంధీని ముద్దుగా ఇందు అని పిలుస్తూ ఆమెకు అండగా నిలిచారు. అలాంటిది ఆమెకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయనే నాయకత్వం వహించడం విశేషం. సింగాసన్ ఖాళీ కరో జనతా ఆతీ హై అంటూ ఆయన ఇచ్చిన నినాదం చివరకు జనతా పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. ఎన్నో పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీనే ఆ తర్వాత 1977 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అప్పట్లో రాయ్బరేలీలో ఇందిరాగాంధీపై రాజ్ నారాయణ్ విజయం సాధించడం విశేషం. అప్పట్లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా ప్రభుత్వం ఏర్పడింది.
ఎమర్జెన్సీ ఉద్యమంతో రూపుదిద్దుకున్న జనతా పార్టీ 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 1979లో అది ముక్కచెక్కలైంది. ఇక 1980 ఎన్నికల్లో మరోసారి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. అయినా కూడా ఉద్యమ ఆశయాన్ని జనతా పార్టీ నెరవేర్చగలిగింది. 1977 నాటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయేలా చేయగలిగింది. అంతేకాదు విపక్షాల ఐక్యతకు బాట వేసింది. ఆ తరువాతి కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేలా చేయగలిగింది. కాంగ్రెస్ ను ఓడించడానికి మార్గం చూపించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంచి కోసం రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ మాత్రమే కాదు, ఆమె చేసిన అనేక రాజ్యాంగ సవరణలు కూడా రాజ్యాంగ ఉల్లంఘనలుగా పేరుందాయి. కాంగ్రెస్ హాయంలో జరిగినవన్నీ రాజ్యాంగ సవరణలు, మరే పార్టీ హాయంలో జరగలేదు. అంతేకాదు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే సవరణలు కూడా కాంగ్రెస్ హాయంలోనే జరిగాయి. అందుకే బీజేపీ ఇప్పుడు రాజ్యాంగం పేరెత్తే అర్హత, హక్కు కాంగ్రెస్ కు లేవంటూ వాదిస్తోంది. ఈ వాదనకు దీటైన జవాబు కాంగ్రెస్ ఇవ్వలేకపోతుంది. అందుకే చరిత్రను తవ్వొద్దంటూ బీజేపీకి హితవు పలుకుతోంది. ఏమైతేనేం కాంగ్రెస్ చేసిన సవరణల ఫలితంగా రాజ్యాంగం ఇప్పటికే తన అసలు స్వరూపాన్ని కోల్పోయింది. అందుకే నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.